బంగారం బంపర్ పెరుగుదలగా సాగిపోతుండగా ఇప్పుడు వెండి వెర్రి పరుగు మొదలైంది. అసలు విషయానికొస్తే సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీదారుల నుండి వెండికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో వెండి దిగుమతులు ఈ సంవత్సరం దాదాపు రెట్టింపుకు చేరుకునేలా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద వెండి వినియోగదారులైన భారత్లో దిగుమతులు ఎక్కువ కావడం వలన గ్లోబల్గా దీని ధర కూడా పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రముఖ వెండి దిగుమతిదారు ఆమ్రపాలి గ్రూప్ గుజరాత్ సీఈఓ చిరాగ్ టక్కర్ మాట్లాడుతూ, భారత్ గతేడాది 3,625 మెట్రిక్ టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కారణంగా ఈ ఏడాది 6,500 నుంచి 7,000 టన్నుల వరకు పెరగవచ్చని అన్నారు. బంగారం కంటే మెరుగైన రాబడిని ఇస్తుందని ప్రజలు ఎదురుచూసి వెండిని కొనుగోలు చేయడంతో ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో పెట్టుబడి డిమాండ్ అద్భుతంగా ఉందని చెప్పారు. మేలో స్థానికంగా కిలో వెండి 96,493 రికార్డు స్థాయికి చేరుకుంది. ఇది 2024లో ఇప్పటి వరకు బంగారం ధర 13% పెరుగుదలను మించిపోయి 14% పెరిగింది. భారతదేశం ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, చైనా నుండి వెండిని దిగుమతి చేసుకుంటుంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2024 ప్రథమార్థంలో భారతదేశపు వెండి దిగుమతులు ఏడాది క్రితం 560 టన్నుల నుంచి 4,554 టన్నులకు పెరిగాయి. స్మగ్లింగ్ను అరికట్టడం లక్ష్యంగా ప్రభుత్వం జూలైలో వెండిపై దిగుమతి సుంకాలను 15% నుండి 6%కి తగ్గించింది. దేశీయ వెండి గత నెలలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 96,493కి చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు 30% లాభపడింది. ఇతర మూల లోహాల ఇటీవలి ర్యాలీ ఈ విలువైన తెల్లని మెటల్పై ఎక్కువగా పందెం వేయడానికి స్పెక్యులేటర్లను ప్రేరేపించింది. వెండి ప్రత్యేక పారిశ్రామిక లక్షణాలు వివిధ పారిశ్రామిక అవసరాలకు అవసరమైన ముడి పదార్థంగా మారాయి. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే వెండిలో సగానికి పైగా పారిశ్రామిక ప్రాంతాల్లో వినియోగిస్తున్నారు. బంగారం ధరలు గణనీయంగా పెరగడం కూడా వెండిపై సానుకూల ప్రభావం చూపింది. చారిత్రాత్మకంగా వెండి మరియు బంగారం రెండూ విలువైన లోహాలుగా పరిగణించబడతాయి. తరచూ ఒకే విధమైన మార్కెట్ కారకాలచే ప్రభావితమవుతాయి. ఈ సారూప్యత కారణంగా రెండూ ఒకే విధమైన ధర కదలికలను ప్రదర్శించగలవు. వెండి ధరలు తరచుగా బంగారం ధరల ట్రెండ్లను అనుసరిస్తాయి.